గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ రోజున ఇంత ఫుల్ అటెండెన్స్ తోటి పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి హాజరు పట్టి వేసుకున్నట్లయితే నిజంగా ఫుల్ అటెండెన్స్ తో కనపడటం అనేటువంటిది చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. దీనికి కారకులు ప్రేరకులు ఎవరు అనేటువంటిది నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో సందర్భాలలో ఎన్నోసార్లు మనం కార్యక్రమం నిర్వహించుకుందాం అనుకున్నప్పటికీ ఈవెన్ కోరం కూడా చూడలేనటువంటి పరిస్థితి, కోరం కూడా రాకుండా ఎన్నో మీటింగులు, ఎన్నో ఈసీ మీటింగులు కూడాను వాయిదాలు పడిపోయినటువంటి, క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈ రోజున ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇంత ఫుల్ ప్లెజ్డ్ అటెండెన్స్ తో కలకలలు ఆడుతుంది అంటే దీనికి కారణం చెదలబాట శ్రీనివాసరావు గారు. వారు ప్రకటించిన వితరణ, వారు చూపించిన సహృదయత, వారి సౌజన్యం, వారి దాతృత్వం, ఈ కారణాల వల్ల సరే అందరూ ఏవో కారణాల వల్ల కొంతమంది రిటైర్ అవ్వటం వల్ల, కొంతమంది వృత్తికి దూరంగా ఉండటం వల్ల, ప్రొఫెషనల్గా కొంచెం హెవీగా ఉండటం వల్ల రాలేకపోయారు తప్ప అయితే ఎవరికి ఎవరి పట్ల కూడాను ఎలాంటి తక్కువ చూపు కానీ అసోసియేషన్ పట్ల అగౌరవం కానీ లేదు. వీలు పడకపోవటము, కుదరకపోవటం ఇలాంటి కారణాలు తప్ప బట్ ద స్వీట్నెస్ అండ్ ద హార్మనీ అమాంగ్ ద మెంబర్స్ ఈజ్ రియల్లీ ఎప్పటికీ అలైవ్గానే ఉంది. అంతవరకు మనందరం కూడా సంఘటితంగా ఉన్నాము. చాలా సహృదయంగా అందరం కూడాను అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటున్నాం. సో అది వదిలేస్తే ఈ రోజున నన్ను ఇక్కడ నా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గతంలో నన్ను చాలా సన్మానాలు జరిగినాయి. జీవితంలో ఫస్ట్ టైం 1993 ఆగస్టు 11న రవీంద్ర భారతిలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందుకున్న తొలి సన్మానం మొదలుకొని ఈ రోజు వరకు చాలా సన్మానాలు, 100 అవార్డులు వచ్చినాయి. నన్ను సత్కరించని సాంస్కృతిక సంస్థ, ప్రముఖ సాంస్కృతిక సంస్థ లేదు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుతో. అలాగే గతంలో నంది అవార్డు వచ్చింది. భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదుగా రాజీవ్ రత్న సద్భావన పురస్కారం అందుకున్నాను. అలాగే నంది అవార్డు, మిగతా ఎన్నెన్నో అవార్డులు నన్ను వచ్చినాయి. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠించినటువంటి ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు కూడా నా పుస్తకం శూన్య నుండి శిఖరాగ్రాలకు రావటం నేను పడిన శ్రమకు తగిన ఫలితంగా దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అయితే ఎవరి దగ్గర ఏమీ జరిగినా, ఎలాంటి ఏ సాంస్కృతిక సంవత్సరాలు ఎవరిని చేసినా నా కుటుంబ సభ్యులైనటువంటి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నన్ను సత్కరించడం, నన్ను అభినందించడం అనేటువంటిది మాత్రం ఒక సొంత ఇంటి వ్యక్తులు, నా సొంత మనుషులు, నా వాళ్ళ సమక్షంలో జరిగిన ఈ చిరు సత్కారం నాకు చిరస్థాయిగా నిలిచిపోయే సత్కారంగా ఉంటుందని మాత్రం నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఆల్. అలాగే ఇక ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క ప్రోగ్రెస్ గురించి కానీ, ఇప్పుడు ముందు జరగబోయేటువంటి ఇక ఏ కార్యక్రమం మనం తలపెట్టుకున్నా హౌస్ఫుల్ బోర్డు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంత చక్కగా మన కార్యక్రమాలు కొనసాగటానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి చెదలవాడ శ్రీనివాసరావు గారు ప్రకటించిన వితరణ కారణంగానే మనందరం ఇక్కడ మరలా చేరామని చెప్పి మళ్ళీ తిరిగి నొక్కి ఒక్కాసిస్తున్నాను. ఆ కార్యక్రమం కానీ, మిగతా అసోసియేషన్ సంక్షేమ కార్యక్రమాలు కానీ సజావుగా సాగటానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, ఆనరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గా, అలాగే ఈ సంస్థతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని, ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ కి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ రోజున ఎన్నెన్నో గొప్ప కార్యక్రమాలు చేశాం. ఆ రోజు రవీంద్ర భారతిలో చేసినటువంటి సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలకి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. ఆ రోజున అంత గొప్పగా కార్యక్రమం నిర్వహించాం. అప్పట్లో జరిగినటువంటి కృషి ఫలితంగానే జర్నలిస్టులకి అక్రిడిషన్ కార్డ్స్ అనేటువంటి ఫస్ట్ మెయిన్ కమిటీలో ఉన్న టైంలోనే అక్రిడిషన్ కార్డుల ఇది జరిగింది. ఆ తరువాత ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గతంలో నంది అవార్డ్స్ లో గానీ, ఇప్పుడు ఇస్తున్నటువంటి గద్దర్ అవార్డ్స్ లో గానీ బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్ అనేటువంటి అవార్డు, అలాగే బెస్ట్ ఫిలిం జర్నలిస్ట్ అవార్డు అనేటువంటి వాటికి రిప్రజెంటేషన్ పంపించి ఆ ఇదిని గవర్నమెంట్ చేత ఓకే చేయించుకున్నది కూడా నేను సెక్రటరీగా, గుడిపూడి శ్రీగారు గారు ప్రెసిడెంట్ గా ఉన్న 10 years జరిగింది. అవి యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే కొంతమంది సభ్యులు ఒక చిన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సాధించింది ఎవరి కోసం అంటే రెగ్యులర్ ఫిలిం జర్నలిస్టులు మాత్రమే అప్లై చేసుకోవాలి. రెగ్యులర్ ఫిలిం జర్నలిస్టులు కాకుండా ఎక్కడెక్కడ ఊర్లలో అసలు ఫీల్డ్తో కానీ, సినిమాతో కానీ, సినిమా రంగంతో కానీ ఎలాంటి సంబంధము అనుబంధము లేనటువంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గానో ఊర్లలో కూర్చొని రాసినటువంటి వాళ్ళు పంపించినటువంటి పుస్తకాలకి, పంపించినటువంటి వ్యాసాలకు కూడా బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుని ఇస్తుంటే, ఇంతకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీతో అనుబంధం కొనసాగిస్తూ ఇండస్ట్రీ మంచి చెడ్డల్ని, ఇండస్ట్రీలో ఉన్నటువంటి లోతుపాతుల్ని విశ్లేషిస్తూ ఆర్టికల్స్ రాసినటువంటి మనకెందుకు, మనల్ని కాదనిపై ఓవర్ సీట్ చేసి వాళ్ళ అవార్డులు ఎగరేసుకుపోతున్నారు, కొట్టుకుపోతున్నారు అనేటువంటి బాధని కొంతమంది సభ్యులు వ్యక్తం చేశారు. అది నిజం కూడాను. ఏ సంస్థ నుంచి వ్యక్తి రిప్రజెంట్ చేస్తున్నాడో, ఏ సంస్థ ద్వారా చేస్తున్నాడో అనేటువంటి, లేదా అతనికి ఫిలిం జర్నలిజంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ, మన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో కానీ సభ్యుడా, ఈ వివరాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్ కానీ
రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక పునరుద్ధరిస్తే ఆ అవార్డ్స్లో కానీ ఆ ప్రవేశం ఉండాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దానికి మనందరం కూడాను రిప్రజెంట్ చేద్దాము. ఆ విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్లి ఆ విషయంగా కేవలం ప్రొఫెషనల్ ఫిలిం జర్నలిస్టులు మాత్రమే ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దోస్ టూ అవార్డ్స్ అనే విషయాన్ని మనం చాలా క్లారిటీగా మనం ప్రాతినిధ్యం వహించి రిప్రజెంట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క దీన్ని చూస్తుంటే బత్తుల ప్రసాద్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీగా సురేష్ కొండేటి, మిగతా కార్యవర్గం అంతా కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఎలాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చంద్రబాబు శ్రీనివాసరావు గారు ప్రకటించినటువంటి ఒక గొప్ప ప్రపంచ భాతృత్వ చరిత్రలో ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప వితరణ చెప్పారు ఆయన. అది పోతే రెగ్యులర్ యాక్టివిటీస్ అనేటువంటివి కూడా చాలా చురుగ్గా జరగాల్సిన అవసరం ఉంది. మన ఉనికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ దాదాపు 60 సంవత్సరాల పైబడినటువంటి మన ఉనికిని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కవరించి చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే మీట్ ద ప్రెస్ ప్రోగ్రాంలు కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ చేయటం, వీటి ద్వారా మనం ఇండస్ట్రీ తోటి మన అనుబంధాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాల రూపకల్పనలో కూడా, ఆ కార్యక్రమాల కార్యాచరణలో కూడా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మీ అందరి పక్షాన మరొక మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.